మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ప్రచారంలో భాగంగా నాగేపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యల గురించి ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దొంగే వేదాలు వల్లించినట్టు మాట్లాడడం జరిగింది. నిన్న ఎందుకు అంటున్నానంటే, గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ నాయకుల్ని మోసం చేస్తూ గడిపిన నాయకులు ఈరోజు ఎట్లా పడితే అట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు జేఎన్టీయూలో ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసిరు. ఇంకోవైపు భూ కబ్జాలు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళని అడ్డుపెట్టుకొని భూ కబ్జాలు. ఇంకోవైపు పోలీసులను అడ్డుపెట్టుకొని పోలీస్ స్టేషన్ పక్కనే సొంతంగా ఆఫీసులు తెరిచి నడిపిన చరిత్ర నీది. నువ్వు ఈరోజు ప్రచారం ఇట్లా చేస్తారు, ఊళ్ళే ఎలక్షన్ రాగానే వస్తారు. అవును, మేము ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు చెప్పింది 100కి 3 నిజమే. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి నేను వస్తా. ఎందుకు వస్తా అంటే, నీ అటువంటి దగుల్బాజీకి ఓట్లేయకుండా ఈ ఊరిని కాపాడడం కోసం ఖచ్చితంగా ఎక్కడున్నా ఎలక్షన్ టైంకి వచ్చి ఈ నాగపల్లి ప్రజల్ని మోసపోకుండా నీ చేతి నుంచి కాపాడడం కోసమే ప్రతి ఎలక్షన్ లో నేను వస్తా. ప్రచారం ఇట్లా చేస్తాడు, పిల్లల్ని తీసుకుపోయి అట్లా చేస్తాడు అంటే ఎప్పుడు కూడా అది నీ మూర్ఖత్వం అవుతుంది. ప్రచారం నీ లెక్క దౌర్జన్యం చేసి దాడులు చేసే గుణం మాది కాదు. మా నైజం ఏంది? మర్యాదగా దండం పెట్టి ఓటర్లను ఓటు అడగడం మా నైజం. కానీ నీ నైజం ఏంది? బెదిరించి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు పెట్టి ఓట్లాడిగే నైజం నీది. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, గత 10 సంవత్సరాల నుంచి నాగపల్లి గ్రామానికి నువ్వేమైనా చేసినావా? పంచాయతీలు చేసినావు, సెటిల్మెంట్లు చేసినావు, వీనికి వానికి లొల్లి పెట్టించినావు. ఇట్లాంటి చరిత్రే కదా నీది. ఈరోజు నువ్వు అసలు ఒకటి ముఖ్యంగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీది మీడియానా, నువ్వు రాజకీయ నాయకునివా? ఒకరోజు మీడియా అంటావు, ఒకరోజు రాజకీయ నాయకుడు అంటావు. నువ్వు మీడియానా, రాజకీయ నాయకుడా? మీడియాను అడ్డు పెట్టుకొని ఆ ముసుగులో రాజకీయం చేస్తున్న దొంగవు నువ్వు. గత ఎమ్మెల్యే ఎలక్షన్లో నువ్వు ఎక్కడున్నావు? అసలు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో నిన్ను కనీసం గ్రామంలో కాదు, కాన్స్టిట్యున్సీలో కూడా నీ అభ్యర్థి అడుగు పెట్టనియలేదు. ఎందుకు? నీ ప్రవర్తన నీ కార్యకర్తలనే నచ్చక నిన్ను పక్కకు పెట్టిర్రు. మరి ఇవాళ నువ్వు మళ్ళీ బీఆర్ఎస్ కండు వేసుకొని వచ్చి ఎలక్షన్లలో ప్రచారం చేస్తున్నావు. ఇది నీకు కొంచెమైనా సిగ్గు శరం అనిపిస్తలేదా? పంచాయతీల పేరుతో నువ్వు ఈరోజు దాదాగిరి చెలాయిస్తున్నావు. అంటే దీని అర్థం ఏంది? ఎవరు న్యాయంగా ఉన్నారు, ఎవరు అన్యాయంగా ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ప్రభుత్వ పథకాలు అమలు కాలేదు అని పదే అక్కడికి పోయి చెప్తాండు. 10 సంవత్సరాలు నడిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి తప్ప ఒక్క రేషన్ కార్డు అన్న నాగపల్లి గ్రామస్తులకు ఇచ్చిర్రా? ఒక్క డబల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా? ఒక్కరికి ఉచిత విద్యను అందించిర్రా? చెప్పుకుంటూ పోతే ఇంకా 100 ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రతి మహిళకు ఖాతాలో 2500 వేసే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దాంతోపాటు రావాల్సిన అన్ని పథకాలు కూడా తొందరలోనే అమలవుతాయి. వీళ్ళ చరిత్ర ఎట్లా అంటే, కొందరిని గెలిపిస్తే ప్రశ్నిస్తారట. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ధర్నా చౌక్ ఎత్తేసిరు. ఎవరైనా అడిగితే గొంతు విసుకుదాము, లేకపోతే వాళ్ళని కొడదాము, కేసులు పెడదాము, అదే దూరంలో ఉన్నారు. మీరు నాగపల్లి గ్రామ ప్రజలారా, దయచేసి మీరు ఇట్లాంటి మాటలు పట్టించుకోవద్దు. నేను కాళ్ళు మొక్కి ఓట్లు అడిగానని, దండం పెట్టి ఓట్లు అడిగానని దబాయిస్తున్నాడు. దండం పెట్టి ఓట్లు అడిగానే తప్ప ఎవరిని కాలర్ పట్టుకోలేదు. దయచేసి రేపు 13వ తారీఖు చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ చేకూర్చగలరు. ఎందుకంటే ఈ రౌడీల చేతుల నుంచి పాలన ఈరోజు మన చేతికి వచ్చింది, అదే కొనసాగిద్దాం. దయచేసి పోయినసారి ఏదైతే 466 లీడ్ ఇచ్చారో దానికి మించి ఈసారి ఇస్తారని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను.